రాజా సింగ్ ఒకటే చెప్తున్నారు, బీజేపీలో చేరేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తొందరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి, కార్పొరేటర్లకు సంబంధించి కూడా తన మనుషులే ఉండాలని రాజా సింగ్ చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ ఒకవైపు తెలంగాణలో జరుగుతున్నాయి, మరొక పక్క కూడా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రాంలు, కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగన్నాయి. అందులో రాజా సింగ్ మళ్ళీ తిరిగి బీజేపీ గూటికి చేరుతారు, కాషాయం తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాని చర్చకు సంబంధించి అకౌంట్ తన్నది కాదు, గతంలో కూడా ఫేక్ సంబంధించినటువంటి అకౌంట్లో అనేక అంశాలు కూడా అందులో పోస్ట్ చేశారు. కాబట్టి రాజా సింగ్ అసలు వచ్చేటువంటి లేదు అని చెప్తూనే, ఒకవైపు మీరన్నట్టుగానే ఇందాక రాజా సింగ్ మాట్లాడుతూనే తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఒకటైతే, ఇక్కడ ఉన్నటువంటి నేతల యొక్క అహంకారం తగ్గాలి, వాళ్ళకి తగ్గుతూనే పార్టీలోకి వస్తానన్న మాట ఏదైతే ఉందో అది డెఫినెట్గా కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలకి సంబంధించి కూడా రాజా సింగ్ నేరుగా కూడా తను టార్గెట్ చేసి మాట్లాడింది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం గతంలో చూసామటో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు లక్ష్మణ్ గారు కానీ ఇతర సీనియర్ నాయకులకు సంబంధించి కానివ్వండి, ఆయన నేరుగా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ గతంలో ఏవైతే కూడా ఆయన వాళ్ళని విమర్శలు చేశారు, ఆ విమర్శలను కూడా చెప్పకపోయినప్పటికీ డెఫినెట్గా రాజా సింగ్కు సంబంధించి మాత్రం ఇంకా అది మనసులో ఉంది. తను పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్తున్నాడు, కానీ వచ్చేది మాత్రం బీజేపీకి లోకే అని చెప్తూనే మాత్రం అది ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు.